హాయ్ అండి, అందరికీ నమస్కారం. అరుణ్ శివ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ కేఎస్ వరప్రసాద్ను. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో పిల్లల్ని చదువుతో పాటు వారి నైపుణ్యాలని గమనించి వాళ్ళని ఎలా ప్రోత్సహించాలి, ఆటలు అవనివ్వండి, డ్రాయింగ్ అవనివ్వండి, చూద్దాం చిన్న ఈ వీడియోలో విశ్లేషణగా. ప్రతి కుటుంబంలో పిల్లలు చదువుకుంటారు, స్కూల్కి వెళ్ళి వస్తుంటారు, వారి కార్యకలాపాలు పూర్తి చేసుకొని ఎప్పుడు సెలవు వస్తుందా అని చూస్తుంటారు. సెలవు వస్తే ఆడుకోవచ్చు, వాళ్ళకి హ్యాపీ. ముందు వాళ్ళు సెలవులు, ఎందుకంటే మనం కూడా బాల్యం నుంచి వచ్చిన వాళ్ళమే కదండి. సెలవు అంటే ఎంతోగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది, రిలాక్స్ అవుతారని. అలాగే వీళ్ళు ఈ రిలాక్స్ని ఎంజాయ్ చేయడానికి కొంతమంది చిన్న చిన్న రాకెట్లు చేయడం రూపంలో కాగితంతో, కొంతమంది ఏమో క్రికెట్ ఆడడం, కొంతమంది డ్రాయింగ్ వేయడం, కొంతమంది చెస్ ఆడడం, ఇలా అనేక టెన్నిస్ అని అనేక ఆటలలో ఆడుతుంటారు. కొంతమంది తల్లిదండ్రులు భావన, ఆటలు ఆడితే వాళ్ళు క్రికెట్ ఎక్కువ ఆడుకుంటే పొద్దుగూకులు క్రికెట్ ఆడుతున్నారని, పొద్దుగూకులు ఏదో వాళ్ళు చదువు ఇదవుతుందని చెప్పి కొంతమంది దాన్ని అవాయిడ్ చేస్తుంటారు. అలా కాకుండా ఆడుకోనివ్వండి, వాళ్ళకి ఆరోగ్యానికి మంచిది. వాళ్ళలో దానిలోనే మెరిట్ ఉందేమో. ఇప్పుడు మన సమాజంలో ఎంతమందిని చూసామండి, మన క్రికెట్ రంగంలో కానీ, క్రికెట్ ఉన్న దానిలో కానీ ఎంతమంది ఉన్నారు ప్లేయర్స్. చక్కగా కింద స్థాయి నుంచి వాళ్ళు చదువుకొని, కొంతమంది చదువు సాగక క్రికెట్ నేర్చుకొని అలా పైకి వచ్చిన బోల్డ్ మంది క్రికెటర్స్ ఉన్నారు. చెస్లో ఉన్నారు, కబడ్డీలో ఉన్నారు, టెన్నిస్లో ఉన్నారు. అన్నిటిలో వారి చదువుతో పాటు అవి కూడా నేర్చుకొని ముందుకు వెళ్ళారు. ఇప్పుడు మన సినీ రంగంలో కూడా రచయితలు కూడా అలాగే. కొంతమంది నేను వీడియోలు విన్నప్పుడు ఒక డైరెక్టర్, ఒక రచయిత కూడా అదే చెప్పారు. నేను చదువు పూర్తి చేసుకొని ముందుకెళ్దామనే టైంలో నాకు కొంతకాలం జాబ్ చేశాను. నాకు ఏమో ఈ డైరెక్షన్ ఫీల్డ్ అనేది ఇష్టం. నేను దాని మీద ఉండి అలాగే పోరాడాను. అసిస్టెంట్ డైరెక్టర్గా అనేక రకంగా చేసి అనుకోకుండా మంచి అవకాశం వచ్చి మన సంక్రాంతికి ఒక సినిమా హిట్ అయిందండి. అయింది, సూపర్ హిట్ అయింది, బాగా వచ్చింది. తక్కువ పెట్టుబడులు ఎక్కువ లాభం వచ్చింది. ఆయన ఇంటర్వ్యూ చూశాను. అలాగే ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ గారు కూడా, ఆయనకి ఆస్కార్ అవార్డు వచ్చింది మొన్న ఒక సినిమాకి. అయితే ఆయన కూడా చిన్నప్పుడు ఆయన్ని కొంతమంది వ్యక్తులు ఏంటి ఆయన రాసే రచనల్ని ఏదోగా అనేది, ఆయన చిన్న గ్రామంలో ఉండేవారంట. ఆయన కూడా ఆయన అనుభవాలు దాచుకోకుండా చెప్పేవారు. నేను అవి కూడా విన్నాను. నాకు ఎంతో స్ఫూర్తినిచ్చినాయి. ఎందుకంటే మనిషికి ధైర్యం అనేది ఒక బూస్ట్ లాంటిదండి. ధైర్యంతోనే, ఇప్పుడు ఆ ధైర్యంతోనే బతికేది ఎవరైనా సరే. అలాగే ఆయన రైటర్ గారు ఆయన చిన్న స్థాయి నుంచి అలా రాసుకుంటూ ఆయన అభివృద్ధి చెందుతూ మొన్న ఇటీవల ఆస్కార్ అవార్డు తీసుకున్నారు. కాబట్టి ఏమిటంటే అటువంటి వారిని మనం స్ఫూర్తిగా తీసుకొని, మనం చదివేనండి, చదివే వాళ్ళ టాలెంట్ను బట్టి వాళ్ళని ప్రోత్సహించి చేయాలి. ఎందుకంటే అది ప్రతి ఒక్కరి బాధ్యత. ఆరోగ్యానికి మంచిది. వాళ్ళకి కావాల్సినవి వాళ్ళతో మనం కూడా సరదాగా టైం గడుపుతూ, టైం పాస్ చేస్తూ, ఆటలలో అవకాశం ఉంటే మనం కూడా వెళ్ళి కొంత టైం కేటాయించి నుంచోవడం వాళ్ళ దగ్గర. క్యారమ్ బోర్డు చిన్నవి అనుకోండి, మన ఇంట్లో చెస్ ఇంట్లో మనం ఆడుకుంటున్నాం ఆల్రెడీ. అలా ప్రతి ఒక్కరూ వారి కుటుంబాల్లో, చదువుకునే పిల్లలు ఉన్న కుటుంబంలో, ఆడపిల్ల అవనివ్వండి, మగపిల్లవాడు అవనివ్వండి, వాళ్ళకున్న నైపుణ్యం. కొంతమంది సంగీతం నేర్చుకుంటారండి ఆడపిల్లలు, ఎంతో మాధుర్యంగా పాడతారు. ఈవేళ ఒకప్పుడు గాయకుడు అవ్వాలంటే మనకి నాగూరుబాబు గారు వీళ్ళందరూ గాయకులు అయ్యే టైంలో ఎంతో కష్టపడి, చాలా కష్టపడి పైకి వచ్చారు నాగూరుబాబు గారు కూడా.
అలాగే ఎంతోమంది గాయకులు వేళ చాలా ఈ స్వరాభిషేకం ఈ వీడియో మన ఈ కార్యక్రమాల్లో చాలా అలా నైపుణ్యాన్ని ప్రదర్శించి అలా గాయకులుగా స్థిరపడిన వాళ్ళు కనీసం 20-25 మంది ఆడపిల్లలు మగపిల్లలు వీళ్ళు బోళ్ళంతమంది వీళ్ళ గాయకులుగా స్థిరపడిన వాళ్ళంతా వాళ్ళు పాడుతా తీయగా వీటిలో చేసిన వారే. అలాగే నృత్యం, కూచిపూడి నృత్యం కానివ్వండి, ఏదైనా అవనివ్వండి, భరతనాట్యం కానీ ఏదైనా అవనివ్వండి, ఆడపిల్లలకి చక్కగా నృత్యాన్ని నేర్పుకుంటే వాళ్ళకి రేపు భవిష్యత్తులో వాళ్ళే మంచి టాలెంట్ అయ్యి నృత్యంలో వాళ్ళు మంచి ప్రతిభ పొందొచ్చు. ఏదనుకోండి ఏదన్నా వాళ్ళు సినీ రంగంలోకి వెళ్ళి మంచి ఇదిగా పేరు తెచ్చుకోవచ్చు. అది మీ ఇష్టాన్ని బట్టి వాళ్ళు ఇష్టాన్ని బట్టి మీరు ముందుకు పోతే చక్కగా వాళ్ళ టాలెంట్ని మనం వెలుగుతీసిన వాళ్ళం అవుతామని నా మనసులో ఈ ఆలోచన కలిగి నేను ఈ వీడియో చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ వారి వారి పిల్లల్ని చదువుతో పాటు వాళ్ళకున్న నైపుణ్యాలని పొదను పెట్టి వాళ్ళకి మంచి భవిష్యత్తు అందించాలని కోరుకుంటూ ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. నేను చేసే ప్రతి వీడియోని కూడా అవకాశం ఉన్నవారు పూర్తిగా చూడండి. ఎందుకంటే పూర్తిగా చూస్తేనే దానిలో నేను చెప్పదలుచుకున్నది మొత్తం మీకు అర్థమవుతుంది. పూర్తి వీడియో చూసి మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. థ్యాంక్ యూ.